బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పండగ మొదలైంది. తొలి విడతగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. అలాగే దాదాపుగా 16,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పోలింగ్ సాయంత్రం 3 గంటలకే ముగించనున్నారు. ఈసీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్ బూతులు, సున్నితమైన ప్రాంతాల్లో 196 బూత్లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 102 స్థానాల్లో గతసారి 45 స్థానాలను యూపీఏ కూటమి గెలుచుకుంది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ 39 స్థానాలను సొంతం చేసుకుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు దేశంలో తొలి దశ పోలింగ్ స్టార్ట్ అయింది. టోటల్గా ఎన్ని రాష్ట్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది, అలాగే ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దేశవ్యాప్తంగా తొలి విడత 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 18వ లోక్సభకు సంబంధించి 102 లోక్సభ స్థానాలు, 21 రాష్ట్రాలు, అంటే 21 రాష్ట్రాలు యూటీలతో కలిపి మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది. అయితే ఈ 21 రాష్ట్రాలు కూడా మొదటి విడతలోని 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు మొదటి దశలోని ముగియబోతున్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా మొత్తం 1600కు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు పురుషులు 1491, మహిళలు 134 మంది అభ్యర్థులు ఈ మొదటి 102 లోక్సభ నియోజకవర్గాలు, అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్నారు. మొత్తం 21 రాష్ట్రాల్లో కూడా ఈ తొలి దశలో 16 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మహిళలు, పురుషులు, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా దీంట్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 8.40 లక్షల మంది ఓటర్లు, కోట్ల మంది పురుషులు ఉన్నారు. 8.23 కోట్ల మంది మహిళలు, అలాగే 11,000కు పైగా ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఉన్నారు. మళ్ళీ వీరిలో కూడా ఈ 85 సంవత్సరాల పైబడిన వారు 14 లక్షలు ఉంటే, వృద్ధులు, అలాగే వికలాంగులు, అంగవైకల్యం కలిగిన వారు 13 లక్షల మంది ఉన్నారు. వీరికి 85 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కూడా తమ ఇంటికే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవకాశం కల్పించారు. కొంతమందికి వికలాంగులకు వీల్ చైర్లో అవకాశం కల్పించారు. 85 సంవత్సరాలకు పైబడిన వారు పోలింగ్ బూత్లకు వచ్చే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటే మాత్రం ఎన్నికల సంఘం అధికారులు అక్కడ వారిని తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 361 మంది పరిశీలకులు, వ్యయ పరిశీలకులు కానీ, పోలీసు అబ్జర్వర్స్ కానీ, సాధారణ పరిశీలకులు, వీరందరి ఆధ్వర్యంలో ఈ 361 మంది పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు బస్తర్లో కూడా మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా దాదాపు 41 హెలికాప్టర్లను ఈ 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ సంబంధించి వినియోగిస్తున్నారు. ఎక్కడైతే ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ వ్యూ సర్వే నిర్వహించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మహిళలకు సంబంధించి 5,000 పోలింగ్ కేంద్రాలు, వికలాంగులకు సంబంధించి 1000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఇప్పటివరకైతే
ఓటింగ్ కొనసాగుతున్నట్లుగా పోలింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ప్రముఖులు ఇటు తమిళనాడులో చిదంబరం, ఇతర పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు మధ్యప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, అలాగే చింద్వారాలో కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింద్వారాలో కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ అక్కడ ప్రాతినిధ్యం, లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు కూడా అక్కడ తమ ఓటు హక్కు కుటుంబ సమేతంగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు శివగంగాలో చిదంబరం, ఇతర వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు రాజస్థాన్లో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్థాన్ నుంచి అక్కడ వారి కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సౌత్ చెన్నై నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ సౌందరరాజన్, తమిళసై సౌందరరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అగ్రనేతలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ప్రజలకు సందేశం ఇస్తున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేయడం ద్వారా ఇతరులకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి అందరినీ మోటివేట్ చేసే విధంగా ఈ ఎన్నికల పోలింగ్లో అందరూ పాల్గొనాలి. తాము పాల్గొని ఇతరులకు కూడా సందేశం పంపించండి. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్లో పాల్గొనాలంటూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సందేశం ఇస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 102 లోక్సభ నియోజకవర్గాలు, 21 రాష్ట్రాల్లో ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇటు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ కూడా భద్రతను కట్టుదిట్టం చేసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఏరియల్ రివ్యూ నిర్వహిస్తూ, ఏరియల్ సర్వే, హెలికాప్టర్ల ద్వారా సర్వే నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతనైతే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ శివ.